Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా యందు నమ్మకయించువాడు సురక్షితముగా నుండును. సామెతలు గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. Whoever trusts in the Lord he is safe. The book of Proverbs chapter 29 verses 25. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భక్తుడైన సొలొమోను గారు దేవుని ఎడల నమ్మిక ఇచ్చినవాడు, దేవుని ఎడల విశ్వాసము నొందినవాడు, దేవుని యొక్క జ్ఞానమును పొందుకొని ఉన్న గొప్ప వ్యక్తి. తాను దేవుని యందు నమ్మిక ఇచ్చినవాడు కనుకనే తాను రక్షించబడి ఉన్నాడు. దేవునిలో గొప్పగా ఆశీర్వాదము నొందినవాడు. మరి ఈ లోకంతో చూసుకుంటే చాలా మంది భయం భక్తి లేకుండా జీవిస్తున్నారు. ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. తమ ఇష్టం వచ్చినట్టు తినడం, త్రాగడం, ఎక్కడ పడితే అక్కడ తిరగడం, లోక సంబంధులుగా జీవిస్తూ ఆ యొక్క పాపము అనే కలుషితంలో కలిసిపోతున్నారు. కానీ దేవుని యొక్క పరిశుద్ధతలోనికి రాలేని వారుగా, పాపులుగా బ్రతుకుతున్నారు. దేవుని భయం కలిగిన వాడు నిజముగా సురక్షితంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని పరిశుద్ధతను పొందుకొని ఎప్పుడు దేవునికి ప్రార్థిస్తూ ఆ ప్రార్థనల యందు విశ్వాసము కలిగిన వాడై ఉంటాడు. యెహోవాను నమ్మకుండా ఎవరైతే ఉంటారో వారికి అనేక కష్టాలు వస్తాయి, అనేక నష్టాలు వస్తాయి. వారికి చివరికి నిత్య నరకాగ్నిలోనికి పడతారని దేవుడే తెలియజేస్తున్నాడు. కానీ దేవుడు మనకు మంచి జీవితాన్ని, అంటే నిత్య జీవాన్ని మనకు దయచేయాలనుకుంటున్నాడు. మన కొరకు పరలోకంలో స్థలమును సిద్ధపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్ళి ఉన్నప్పుడు దేవుడు మనతో చెప్పి ఉన్నాడు కదా, ఇదిగో నేను నీ కొరకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వచ్చేదనని దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడి ఉన్నాడు కదా. దేవుడు మన కొరకు వస్తాడు. దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే తప్పకుండా మనం రక్షించబడతామని దేవుడు అంటున్నాడు. కనుక ఈ లోకం వాటిని వదిలిపెట్టి దేవుని బిడ్డలంగా, దేవునికి ఇష్టానుసారంగా జీవించిన వారై, దేవుని యొక్క రక్షణలో అడుగబడిన వారై ఉంటే, దేవుని యందు నిజమైన స్థిరమైన విశ్వాసంతో యథార్థంగా జీవించిన వారికి దేవుడు తోడుగా ఉండి వారిని ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చిన వాటన్నిటి నుంచి తప్పించి దేవుడు వారందరి నుంచి మనందరినీ రక్షిస్తాడు. కనుక ఈ వాగ్దానమును బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మనందరినీ కూడా దేవుడు సురక్షితంగా నుంచెద్దురుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, దయగల మా గొప్ప తండ్రి, మీకు పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మీ యందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితంగా ఉంటాడని తెలియజేసిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింప చేయండి. లోకానుసారంగా పాపంలో ఉన్న వారందరినీ పరిశుద్ధపరచండి, వారిని ముట్టండి, వారితో మీరు మాట్లాడండి. ఈ యొక్క సహాయం, నీ కృపా కాపుదలందరికీ దయచేసి మారు మనసును అనుగ్రహించి నీ రాకడ వచ్చేంత వారందరికీ నీ రక్షణ కాపుదల, ప్రతి ఒక్కరిని నిరీక్షణ గల వారే సురక్షితంగా ఉండేలాగా అట్టి కృపా కాపుదల దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.